మనం షార్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా గ్రహాల దృష్టుల గురించి. కేతువు 5వ దృష్టి 7వ దృష్టి కలిగి ఉంటారు. రాహుకేతువులు ఇద్దరు 5వ అపసవ్య దృష్టిని కలిగి ఉంటారు. రవి 7వ దృష్టి, చంద్రుడు 7వ దృష్టి, గురుడు 7వ దృష్టితో పాటు ప్రత్యేకమైన దృష్టులైన 5, 9 ప్రత్యేక దృష్టులను కలిగి ఉంటారు. కుజుడు 7వ దృష్టితో పాటు 4వ దృష్టి, 8వ ప్రత్యేక దృష్టిలు కలిగి ఉంటారు. బుధుడు 7వ దృష్టి, శుక్రుడు 7వ దృష్టి, శని 7వ దృష్టి, 3 త్రికోణ దృష్టి లేదా త్రిపాద దృష్టి అంటారండి. దశమ దృష్టిని కూడా కలిగి ఉంటారు. ఓకేనా? అయితే చాలామందికి ఈ దృష్టుల గురించి తెలిసినా కూడా అది ఏ విధంగా చూడాలో తెలియదు. సో ఇప్పుడు మనం అది ఏ విధంగా చూడాలో తెలుసుకుందాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్లయితే రాశి చక్రం వేసానండి. అయితే రాసుల పేర్లు రాయలేదు, కానీ భావాలు రాస్తాను. ఓకేనా? ఇక్కడ మనం 1వ భావం అనుకుందాం. ఓకేనా? 1వ భావం, 2వ భావం మీరు ఈ విధంగా అయినా రాసుకోవచ్చు, లేదా రోమన్ నంబర్స్ వేయచ్చు, లేదా ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. 3వ భావం, 4వ భావం, 5వ భావం, 6వ భావం, 7వ భావం, 8వ భావం, 9వ భావం, 10వ భావం, 11, 12 భావాలు. ఓకేనా? సో ఇప్పుడు మనం గ్రహాలను వేసుకుందాం. గ్రహాలు వచ్చేసి ఇది లగ్న భావం కదా, ఇది లగ్నం అనుకుందాం. ఓకేనా? ఇక్కడ లగ్నాధిపతి ఇక్కడ ఉన్నాడు అనుకుందాం 5వ భావంలో. ఓకే, అది కూడా రెట్రోగేట్ అంటే రివర్స్ అయ్యాడని అనుకుందాం. ఓకేనా? రెట్రోగేట్ పొందాడని అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి లగ్న చతుర్థాధిపతి అయిన గురువు పంచమంలో రెట్రోగేట్ పొందాడు. ఓకేనా? ఇప్పుడు చంద్రుడిని వేసుకుందాం. ఇక్కడ చంద్రుడు వచ్చేసి అష్టమాధిపతి అయ్యాడు. ఓకేనా? అష్టమాధిపతి అయిన చంద్రుడు ఇక్కడే గురువుతో పాటు ఉన్నాడు అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ బుధుడు వచ్చేసి సప్తమ దశమాధిపతి అయిన బుధుడు లాభంలో ఉన్నాడు. ఓకేనా? అలాగే షష్ఠ లాభాధిపతి అయిన శుక్రుడు లాభంలోనే ఉన్నాడు. ఇప్పుడు అంటే ఇవన్నీ మనం మన జన్మజాతకం ప్రకారము వేస్తున్నానండి మామూలుగా. సో అది తర్వాత ఇది అనేది దృష్టులు ఎలా కలిగి ఉంటాయో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇలా పలుకుతూ ఉంటే మీకు అలవాటుగా ఉంటుందని నేను చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు బుధుడు అయిపోయాడు, శుక్రుడు షష్ఠ లాభాధిపతి అయిన శుక్రుడు లాభంలోనే తన స్వక్షేత్రంలో ఉన్నాడని మీరు గ్రహించాలి. తర్వాత శని వచ్చేసి వ్యయంలో పడ్డాడు. తెలుసు కదండి దేని ఎలా పలకాలో. ఇది లగ్నభావం, ద్వితీయం కుటుంబ స్థానం, ఇది గృహస్థానం, ఇది అన్నదమ్ముల చెల్లెళ్ళది, ఇంకోటి కమ్యూనికేషన్ స్థానం, ఇది పంచమ స్థానం పిల్లల గురించి అండి, ప్రేమ గురించి, సంతానం గురించి చెబుతుంది. ఓకేనా? ఇది గృహస్థానం, తల్లి స్థానం, సుఖస్థానం. పంచమ స్థానం సంతానం గురించి, పిల్లల గురించి, ప్రేమ గురించి, విద్య గురించి. ఇది రోగస్థానం అంటారండి. ఇది కలత్ర స్థానం, వివాహ స్థానం. ఇది ఆకస్మిక ధనలాభము, దుస్థానం. ఇది నవమ స్థానం, భాగ్యస్థానం అంటారండి. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ దశమ స్థానం. ఓకేనా? తర్వాత ఇది లాభస్థానం, ఇది వ్యయస్థానం. అయితే ఇప్పుడు శని ద్వితీయ తృతీయాధిపతి అనే శని వ్యయంలో వచ్చాడు లేదా పడ్డాడు అనుకుందాం. ఇక్కడ మనం రాహుకేతువులను వేసుకుందాం.
సుఖస్థానంలో రాహువు ఉన్నాడు, దశమంలో కేతువు. ఓకే, పంచమ వ్యాధిపతి అయిన కుజుడు దశమంలో పడ్డాడు. తర్వాత భాగ్యాధిపతి అయిన సూర్యుడు దశమంలో ఉన్నాడు. ఓకే, ఈ విధంగా గ్రహాలు ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు లగ్నం ఉంది. ఓకే, లగ్నాన్ని ఎవరు చూస్తున్నారు అనేది మనం చూడాలి. లగ్నాన్ని గురుడు తన నవమ దృష్టి, ప్రత్యేక దృష్టి అయిన నవమ దృష్టితో చూస్తున్నాడని మనం గ్రహించాలి. ఫస్ట్ గురుడు చూద్దాం. లగ్నాధిపతి అయిన గురుడు ఎక్కడున్నాడు? పంచమ స్థానంలో ఉన్నాడు. సో పంచమం నుండి ఇక్కడ లాభాన్ని చూస్తున్నాడని మనం గ్రహించాలి. ఓకేనా, లాభంలో ఎవరున్నారు? శుక్రుడు, బుధుడు ఉన్నారు. అలాగే ఇది సప్తమ దృష్టి కదా, సప్తమ దృష్టితో లాభాన్ని చూస్తూనే అలాగే 7, 8, 9. ఓకే, నవమ దృష్టితోని లగ్నాన్ని కూడా చూస్తున్నాడు. అలాగే ఇక్కడ ఉండి 1, 2, 3, 4, 5 భాగ్యాన్ని కూడా చూస్తున్నాడు, 9వ స్థానాన్ని. సో ఈ విధంగా మనం చూడాలన్నమాట. సో లగ్నాన్ని చూస్తున్నాడు, లాభాన్ని చూస్తున్నాడు, భాగ్యాన్ని కూడా చూస్తున్నాడు. కాకపోతే ఇక్కడ వక్రించాడనమాట, వక్రత్వం పొందాడు అని మనం గ్రహించాలి. తర్వాత రాహు వచ్చేసి, తర్వాత ఒక్కొక్క గ్రహం చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు గురువుతో పాటు చంద్రుడు ఉన్నాడు. చంద్రుడికి ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది కాబట్టి ఓన్లీ లాభాన్ని మాత్రమే చూస్తున్నాడు అనమాట. అంటే గురు దశలో అయినా సరే, చంద్ర దశలో అయినా సరే, లేదా గురు అంతర్దశ, చంద్ర అంతర్దశలో అయినా సరే లాభము ఉంటుందని మనం గ్రహించాలి. ఓకేనా, అలాగే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు తన ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే కలిగి ఉంటాడు కాబట్టి రాహుని ఇక్కడ 4000ని సుఖస్థానాన్ని, గృహస్థానాన్ని చూస్తున్నాడు మనం అర్థం చేసుకోవాలి. కుజుడు కూడా ఉన్నాడు, కుజుడు కూడా 4000 చూస్తున్నాడు. అలాగే కుజుడికి ప్రత్యేక దృష్టులు ఉన్నాయని చెప్పాను కదండి, అదేంటిది 4, 8. అయితే కుజుడు ఉన్న స్థానం నుండి మనం 4 లెక్క పెట్టుకోవాలి. 1, 2, 3, 4 లగ్నాన్ని చూస్తున్నాడు. ఓకేనా, నేను ఇక్కడ లగ్నాన్ని చూస్తే ఏమవుతుంది అనే కారణాలు చెప్పనండి, ఓన్లీ దృష్టులు మాత్రమే చెప్తాను. సో కుజుడు ఇక్కడ లగ్నాన్ని చూస్తున్నాడు. అలాగే ఇక్కడ 5th house అంటే పంచమ స్థానాన్ని చూస్తున్నాడు అని మనం గ్రహించాలి. సో ఇక్కడ సుఖస్థానాన్ని, పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే 7, 8, 4 ఈ విధంగా మనం 1, 2, 3, 4 7, 8 ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ కేతువు, రాహుకేతువులు వచ్చేసి, రాహుకి 7వ దృష్టి ఇంకా 5 అపసవ్య దృష్టి అనుకున్నాం కదా. 7వ దృష్టి వచ్చేసి ఇక్కడ దశమ స్థానాన్ని చూస్తున్నాడు. అలాగే కేతువు కూడా 4000ని చూస్తున్నాడు మనం గ్రహించాలి. మామూలుగా మిగతా గ్రహాలు ఈ విధంగా వెళ్తే అపసవ్య దృష్టి అంటే రాహుకేతువులు ఈ విధంగా వెళ్తూ ఉంటారు. సో 5వ అపసవ్య దృష్టి అంటే ఇప్పుడు రాహు ఇక్కడ ఉన్నాడు కదా, 1, 2, 3, 4, 5 అంటే శనిని చూస్తున్నాడు. అలాగే వ్యయస్థానాన్ని చూస్తున్నాడని మనం గమనించాలి. అలాగే కేతువు వచ్చేసి ఇక్కడ 4వ స్థానాన్ని చూస్తూనే 1, 2, 3, 4, 5 రోగస్థానాన్ని చూస్తున్నాడు. ఈ విధంగా మనం గమనించాలన్నమాట. అంటే ఏ దశలో అయినా సరే అంతర్దశ, వీళ్ళ అంతర్దశ వచ్చినప్పుడు దానికి తగ్గ అవి చూసే స్థానాన్ని బట్టి అవి మనకి వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. అలాగే శుక్రుడికి కేవలం 7వ దృష్టి మాత్రమే ఉందని మనకు తెలుసు. సో 7వ దృష్టి అంటే పంచమ స్థానాన్ని శుక్రుడు చూస్తున్నాడు కాబట్టి బాగానే ఉంటుంది. లాభస్థానం పంచమ స్థానాన్ని చూస్తుంది. అలాగే శనికి కూడా ప్రత్యేక దృష్టి, బుధుడు కూడా ఓన్లీ కేవలం 7వ దృష్టిని మాత్రమే కలిగి ఉంటాడు. సో లాభస్థానం నుండి
పంచమ స్థానాన్ని బుధుడు చూస్తున్నాడు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. 7వ దృష్టి అంటే ముందే చెప్పాం కదా, ఆపోజిట్లో ఉంటుంది. ఈ విధంగా 7వ స్థానం. ఓకేనా. ఇప్పుడు శనిది వచ్చేసి చివరగా శని ఈ విధంగా 6వ స్థానాన్ని, రోగస్థానాన్ని చూడడం మనం గమనించాలి. రోగస్థానం, రుణస్థానం అని అంటారు. ఓకేనా. అలాగే శని వ్యయంలో పడ్డాడని తెలుసుకున్నాం కదా. సో త్రికోణ దృష్టితో లేదా త్రిపాద దృష్టితో 2వ ఇంటిని చూస్తున్నాడు. దశమ దృష్టి కూడా ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో 7వ దృష్టి ఇక్కడైతే 8, 9, 10 అంటే 9వ స్థానాన్ని కూడా, భాగ్యస్థానాన్ని శని చూస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా దృష్టులు మనం గమనించాలి. ఇది రోజు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఈ రాశి చక్రంలో నేను వివరించింది చాలా మంచిగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకేమైనా అర్థం కాకపోతే కమెంట్స్లో పెట్టండి. ఓకేనా. ధన్యవాదాలు.